హలో హాయ్ ఫ్రెండ్స్, మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చూడండి ఫ్రెండ్స్, మునక్కాడ పులుసు అండి. మన ఇంట్లో ఉండే వాటితోనే కేవలం 3 ఐటమ్స్ 4 ఐటమ్స్తో మాత్రం ప్రిపేర్ అయిపోతుంది. ఎటువంటి మన మసాలాలు వాడకుండా చక్కగా నీట్గా చేసే మునక్కాడ పులుసు చూసేద్దారండి ఫ్రెండ్స్. అందుకు కావాల్సిన పదార్థాలు అయితే నేను ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. సో ఏమేమి కావాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మునక్కాడలు అండి 3 తీసేసుకున్నానండి. మనం చూపించాను కదా ఫ్రెండ్స్ వీడియోలో. మునక్కాయలు వచ్చేసి 3 తీసుకున్నానండి. ఆనియన్స్ మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. టమాటాలు మీడియం సైజ్ టమాటాలు 2 అండి. అంతే నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో వీటన్నిటితో ఇప్పుడు మనం మునక్కాడ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే గ్యాస్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. గిన్నె అయితే హీట్ ఎక్కేసింది. దీనిలో మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే నేను బాణీలో వేసేస్తున్నాను. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి. అంటే బాణీ హీట్ ఎక్కిన తర్వాత నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది. దీనిలో ఆనియన్స్ అయితే వేసేసుకుందాం చూడండి. ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ అయితే వేగుతున్నాయి. సో ఇది వేగడానికి మనం దీనిలో కొంచెం ఉప్పుని యాడ్ చేద్దామండి. దీనిలో అయితే కొంచెం ఉప్పు యాడ్ చేశానండి. దీనిలో అయితే నేను 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. పచ్చిమిర్చి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. సో ఆనియన్స్ వేగేంత వరకు దీనిపైన మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే వేగిపోయాయండి చక్కగా. దీనిలో నేనైతే టమాటాలు వేస్తున్నాను చూడండి. ఓకే అండి, టమాటాలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇందులో మనం మునక్కాడలు అయితే వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్. మునక్కాడలు వేసేసాను చూడండి. మునక్కాడలు అయితే వేసి తిప్పుతున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం. మునక్కాయలు అయితే వేగిపోయి దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. వీటిలన్నీ కలిపేస్తున్నానండి. కలిపేసి ఈ వేగేంత వరకు మూత పెట్టేసుకున్నాం. ఓకే అండి, మొత్తం కలిపేసానండి. ఇప్పుడు వేగేంత వరకు మనం మూత అయితే పెట్టేసుకుందాం చూడండి. ఓకే అండి, ఆ వాటర్తో ఉడికిపోయింది. సో దీనికి సరిపడా మనం కొంచెం వాటర్ అయితే తీసేసుకుందాము ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే మూత తీసి చూస్తానండి. అదిగోండి, ములక్కాళ్ళు అయితే చక్కగా సూపర్గా ఉడికాయండి. దీనిలో మనం అయితే చింతపండు పులుసు యాడ్ చేసుకుందామండి. దీనిలో అయితే ఇప్పుడు నేను చింతపండు పులుసు అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను చూడండి. లైట్గా అయితే సరిపోతుందండి. ఓకే అండి, చింతపండు పులుసు అయితే పోసేసాను. అది దగ్గరగా ఉడికేంత వరకు అయితే మనము ఉంచుకోవాలండి. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాము కర్రీ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ములక్కాడ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో ఏంటో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.